Hello everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. First, let me introduce myself. I am Ketana Pattabi, founder of Riva. I completed my MTech and I am currently working as a software developer at Crowd Wisdom 360. I have recently started this platform Riva in collaboration with Mr. Naresh Minda. First, let me explain what's the motto to start this Riva. నేను చాలామంది స్టూడెంట్స్ని చూసాను, చాలామంది బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటున్నారు, కానీ కోడింగ్ టెస్ట్లో ఒక స్మాల్ ట్విస్ట్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? బికాస్ మెనీ ఆర్ లెర్నింగ్ జస్ట్ ద సింటాక్స్ బట్ నాట్ ద రియల్ వర్కింగ్ బిహైండ్ ద ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఇవి తెలియకపోతే ఈవెన్ స్మాల్ కాన్సెప్ట్స్ లుక్స్ కన్ఫ్యూజింగ్. సో లెట్ మీ గివ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. హౌస్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం. ఒక హౌస్ బిల్డ్ చేయాలి అంటే ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, రైట్? ఫౌండేషన్ వీక్గా ఉంటే ఎన్ని ఫ్లోర్స్ మీరు బిల్డ్ చేసినా ఇట్ విల్ కొలాప్స్. అలాగే ప్రోగ్రామింగ్లో కూడా బేసిక్ కాన్సెప్ట్స్ని సింపుల్ అని లైట్ తీసుకోకుండా డీప్గా అర్థం చేసుకుంటేనే ఫ్యూచర్లో మీరు ఈ బేసిక్స్ యూస్ చేసి కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో దట్స్ వై వీ హ్యావ్ స్టార్టెడ్ రీవా to bridge this gap between syntax and real understanding, to help students move from knowing code to understanding the code. So our first program is 100 MCQs challenge. In this challenge, every question may look small, but while solving, you will realize the importance of logic and how a small twist can test your real understanding. So let's build a strong foundation. Let's understand how programs actually work, not just write them. Okay? So let's start the session. ఈ వీక్ ఆల్రెడీ 5 questions, 5 days 5 questions అనేది షేర్ చేసాం, రైట్? దిస్ ఇస్ ద డే 1 question, డే 2, డే 3, డే 4 and డే 5. Before explaining these, టోటల్గా డే 1 to 5 ఛాలెంజెస్ అనేది షేర్ చేయడం జరిగింది. ఆ సొల్యూషన్స్ కూడా షేర్ చేసాం, బట్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు సెషన్లో చూద్దాం. ఈ 1 to 5 క్వశ్చన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1 to 4 క్వశ్చన్స్లో మనం యూస్ చేసింది ఏంటి? ఒక సింపుల్ కాన్సెప్ట్, జస్ట్ ఫర్ లూప్ అండ్ ప్రింట్ స్టేట్మెంట్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ యూస్ చేసి ఈ 1 to 4 ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో ఈ 4 ఛాలెంజెస్ని సాల్వ్ చేసే ముందు అసలు ఫర్ లూప్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. నాట్ ఓన్లీ జస్ట్ సింటాక్స్, అసలు దాని బ్యాక్గ్రౌండ్ వర్కింగ్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎప్పుడు యూస్ చేస్తారు. సో ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఆ 1 to 4 ఛాలెంజెస్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ 1 to 4 ఛాలెంజెస్లో మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? లూప్స్ కాన్సెప్ట్. అసలు ఈ లూప్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ నేను మిమ్మల్ని హలో అనే ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయమన్నాను సి లాంగ్వేజ్లో. మీరు ఏం చేస్తారు? యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్. సో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తారు, printf హలో. సో హలో స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలంటే మీరు రావాల్సిన కోడ్ ఇది, printf హలో. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? హలో అనేది ప్రింట్ అవుతుంది. ఇట్ ఈస్ ఫైన్. ఫర్ సపోజ్ నేను ఇదే హలోని 5 times ప్రింట్ చేయమని చెప్పాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? 5 times అంటే ఈజీనే కాబట్టి printf హలో, printf హలో, printf హలో, printf హలో ఇలా 5 times మాన్యువల్గా రాసి మీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ హలో అనేది 5 times ప్రింట్ అవుతుంది మనకి. బట్ ఈసారి నేను మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ హలో అనే స్టేట్మెంట్ని 100 times ప్రింట్ చేయమన్నాను. printf హలో ఇలా 100 times మాన్యువల్గా రాస్తారా? నో, ఇట్స్ టైమ్ కన్స్యూమింగ్, రైట్? బికాస్ ఇట్ ఈస్ అ రిపిటేటివ్ టాస్క్. మీరు ఈ 100 times కూడా చేయాల్సింది ఏంటి? హలో అనేది ప్రింట్ చేయాలి. ఇట్ ఈస్ అ రిపిటేటివ్ టాస్క్. సో ఇలాంటి టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి వీఆర్ యూజింగ్ లూప్ స్టేట్మెంట్స్. సో ఈ లూప్ స్టేట్మెంట్స్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. ఈ లూపింగ్ కాన్సెప్ట్స్లో మనకి ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్,
డూ వైల్ లూప్, అండ్ ఇంకా జావా అండ్ పైథాన్ ఇవి చూసుకుంటే ఫర్ ఈచ్ లూప్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి మనకు ఉన్నాయి. బట్ ఈరోజు మనం డిస్కస్ చేసేది అబౌట్ ద ఫర్ లూప్. అసలు ఫర్ లూప్ ఏంటి, ఫర్ లూప్ డెఫినేషన్ ఏంటి? ఫస్ట్, ఇట్ ఈజ్ ఏ looping statement or a control flow statement. It is a control flow statement which executes a block of code, repeatedly. ఎన్ని టైమ్స్ రిపీటెడ్గా అంటే ఎన్ని టైమ్స్, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మెన్షన్ చేస్తామో పర్టికులర్ సెట్ అయిన నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని కంటిన్యూస్గా రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన టాస్క్ అదే కదా, ఈ హలో అనేది సేమ్ టాస్క్, ఐ మీన్ రిపిటేటివ్ టాస్క్. ఈ టాస్క్ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేయాలి, దీన్ని 100 టైమ్స్. మీకు ఇచ్చిన కండిషన్ ఏంటి, 100 టైమ్స్. సో ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇలా ప్రింట్ ఎఫ్ హలో ఒక సింగిల్ స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అన్న, నాట్ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్, ఈవెన్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఆల్సో. ఫర్ సపోజ్ ఫస్ట్ హలో ప్రింట్ చేయాలి, నెక్స్ట్ హాయ్ అనేది ప్రింట్ చేయాలి, నెక్స్ట్ నెక్స్ట్ 5 అనేది ప్రింట్ చేయాలి, నెక్స్ట్ A+B అనే ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. ఇలా ఒక మల్టిపుల్ స్టేట్మెంట్స్ని, ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని నేను 50 టైమ్స్ రన్ చేయాలి. సో నాట్ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్, ఇలా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి అన్న ఈ కేసెస్లో కూడా మనం యూజ్ చేసేది ఏంటి, లూప్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇది ఫర్ లూప్ యొక్క మెయిన్ డెఫినేషన్. సో మెయిన్గా ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, when the number of iterations are known. ఒక పర్టికులర్ స్టేట్మెంట్స్ని ఆర్ సింగిల్ ఆర్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనకి బిఫోర్ హ్యాండ్ తెలిస్తే, ఈ పర్టికులర్ కేసులో మనం యూజ్ చేసే ఈ టైప్స్ ఆఫ్ లూప్స్ నుంచి యూజ్ చేసే టైప్ ఏంటి, ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దీని మెయిన్ పర్పస్ తెలిసింది కదా, ఒక సింగిల్ స్టేట్మెంట్ని కానీ ఆర్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ దిస్ ఫర్ లూప్. డెఫినేషన్ తెలిసింది, మరి ప్రోగ్రామ్లో అసలు ఎలా రాయాలి, దీని సింటాక్స్ ఏంటి? లెట్స్ సీ దట్. సో ఇన్ సి ఆర్ ఇన్ జావా ఆల్సో ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి, వీఆర్ యూజింగ్ ఫర్ కీవర్డ్. ఫర్ కీవర్డ్తో మన కంపైలర్కి మెన్షన్ చేస్తున్నాం నేను ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను అని. ఫర్ అండ్ హియర్ ద సింటాక్స్ ఈస్ ఇనిషియలైజేషన్ సెమీకోలన్ కండిషన్ సెమీకోలన్ అప్డేషన్. ఈ స్టేట్మెంట్స్ ఈ ఎక్స్ప్రెషన్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. అండ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, code to be executed in each iteration. Closing of curly brace. So this is the main syntax of for loop. First we are using the for keyword to mention the compiler, we are using the for loop. So next initialization expression rastam semicolon, then condition mention chestam semicolon updation. And ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ కర్లీ బ్రేసెస్ దేన్ని మెన్షన్ చేస్తాయి, ఈ ఫర్ బ్లాక్ యొక్క స్కోప్ని మెన్షన్ చేస్తాయి. అంటే ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఈ కర్లీ బ్రేస్ మిడిల్లో ఏదైతే మనం ప్లేస్ చేసామో దట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈస్ బిలాంగ్స్ టు దిస్ ఫర్ లూప్. సో దిస్ కర్లీ బ్రేసెస్ డిఫైన్స్ దట్ స్కోప్. ఓకే, సో ఇదేంటి బాడీ ఆఫ్ ద లూప్. ఏదైతే రిపిటేటివ్ టాస్క్ అని మనం అంటున్నామో ఆ రిపిటేటివ్ టాస్క్ యొక్క బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని, ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని మనం ఈ స్కోప్లో ఈ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్లో డిఫైన్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద సింటాక్స్. సో ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఇనీషియలైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, సెకండ్ కండిషన్,
Third one, updation. Fourth one, open and close curly braces. Fifth one, body of the loop. Okay. సో ఈ ఫైవ్ స్టేట్మెంట్స్ తెలుసుకునే ముందు ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, కండిషన్ అంటే ఏంటి, అప్డేషన్, ఈ బ్రేసెస్ అండ్ బాడీ ఆఫ్ ది లూప్ ఇదంతా తెలుసుకునే ముందు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ ఫర్ లూప్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ జస్ట్ ఇమాజిన్ ఏ పీటీ సర్ పనిషింగ్ ఏ స్టూడెంట్. ఒక స్టూడెంట్ ఏదో చిన్న మిస్టేక్ చేశాడు, పీటీ సార్ వచ్చి ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఆ పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళ స్కూల్ గ్రౌండ్, దిస్ ఇస్ ద స్కూల్ గ్రౌండ్, ఇది ఆ స్టూడెంట్. సో పీటీ సార్ ఈ స్టూడెంట్కి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే ఈ గ్రౌండ్ చుట్టూరు 10 రౌండ్స్ వేయమన్నారు. 10 times ఈ గ్రౌండ్ చుట్టూరు తిరగమన్నారు. ఓకే, సో ఈ స్టూడెంట్ యొక్క టాస్క్ ఏంటి, తన పనిష్మెంట్లో తన టాస్క్ ఏంటి, రన్ చేయడం అనేది తన టాస్క్. ఎన్ని టైమ్స్ చేయాలి, 10 times చేయాలి. సో ఈ స్టూడెంట్ ఈ పనిష్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఒక బోర్డ్ అనేది ప్లేస్ చేసుకున్నాడు. ఎందుకు, తను ఎన్ని రౌండ్స్ అయితే చేస్తున్నాడో అనేదాన్ని నోట్ చేసుకోవడానికి ఒక చాక్ పీస్ అండ్ బోర్డ్ ఉంది. సో ఫస్ట్ ఇంకా ఎలాంటి రౌండ్స్ స్టార్ట్ చేయలేదు కాబట్టి హీ రోట్స్ 0 అని రాశాడు. అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తాడు, ఇంకొక రౌండ్ కూడా కంప్లీట్ చేయలేదు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, ఫస్ట్ ఒక వాల్యూ అనేది సెట్ చేసుకున్నాడు స్టార్ట్ చేయడం. ఇట్స్ ఏ స్టార్టింగ్ పాయింట్. 0 స్టార్ట్ చేసి ఈ రౌండ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో మన ప్రోగ్రామింగ్ ఆ ఫర్ లూప్ సింటాక్స్కి కంపేర్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇనీషియలైజేషన్. సో ఇనీషియలైజేషన్ అంటే ఏంటి, మన ప్రోగ్రాంలో ఇట్ సెట్స్ ఏ స్టార్టింగ్ పాయింట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఆ లూప్ అనేది డిఫైన్ చేసేది ఈ ఇనీషియలైజేషన్లో రాసిన ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ పీటీ సార్ తనకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి, ఎన్ని టైమ్స్ రౌండ్ చేయాలన్నారు, 10 times. దిస్ ఈజ్ నథింగ్ బట్ అ కండిషన్. తను చేయాల్సిన టాస్క్ ఏంటి, రన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ బాడీ ఆఫ్ ద లూప్. బాడీ ఆఫ్ ద లూప్. ఓకే, సో స్టూడెంట్ ఈ పనిష్మెంట్ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాడు, 0తో ఇనిషియలైజ్ చేశాడు. తర్వాత ఏంటి, ఈ 0 అనేదాన్ని ఆ పీటీ సార్ ఇచ్చిన కండిషన్తో మ్యాచ్ చేసుకుని చూస్తారు. ఈ నెంబర్ అనేది 10కి మ్యాచ్ అయిందా లేదా, అంటే పీటీ సార్ చెప్పినట్టు నేను కంప్లీట్ చేశానా లేదా, ఇంకా 10 అవ్వలేదు, 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10. సో ఏం చేస్తాడు, టాస్క్ అనేది స్టార్ట్ చేశాడు. టాస్క్ ఏంటి, ఒక రౌండ్ కంప్లీట్ చేశాడు. ఈ రౌండ్ కంప్లీట్ చేశాక ఏం చేస్తాడు, ఒక రౌండ్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ 0ని 1తో అప్డేట్ చేశాడు. అప్డేట్ చేసిన తర్వాత అగైన్ చెక్ చేశాడు, పీటీ సార్ ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా, 10 times, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఏం చేయాలి, అగైన్ హీ నీడ్ టు రన్. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది, ఏం చేస్తాడు, ఇప్పటి వరకు 1 ఉంది, ఇంకొక రౌండ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ అప్డేటెడ్ విత్ 2. సో అప్డేట్ చేసిన తర్వాత అగైన్ చెక్ చేసాం, కండిషన్ మ్యాచ్ అయిందా లేదా, మ్యాచ్ అవ్వలేదు. సో అగైన్ రన్ అండ్ కంప్లీట్ అయ్యాక 3. సో ఎప్పటి వరకు ఇలా అప్డేట్ చేస్తూ ఉంటాడు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అప్డేషన్. ఒక టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వేరియబుల్ని ఏదైతే ఇనిషియలైజ్ చేసామో ఆ యొక్క లూప్ వేరియబుల్ని అప్డేట్ చేయడం. ఎప్పటి వరకు రన్ చేస్తూ ఉండాలి, ఈ వాల్యూస్ అన్నీ అప్డేట్ అయ్యి ఎప్పుడైతే ఆ వాల్యూ అనేది పీటీ సార్ ఇచ్చిన కండిషన్కి మ్యాచ్ అయ్యిందో అప్పటి వరకు కూడా ఈ టాస్క్ అనేది కంటిన్యూస్గా ఆ స్టూడెంట్ పెర్ఫామ్ చేస్తూ ఉండాలి. సో వన్స్ 10 రీచ్ అయిన తర్వాత ఏం చేస్తాడు, స్టాప్. అర్థమైంది ఇది. సో హియర్ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ సెట్ చేసుకున్నామో దట్ ఈస్ ఇనిషియలైజేషన్. ఎన్ని టైమ్స్ ఆ టాస్క్ పెర్ఫామ్ చేయాలి అనేది కండిషన్, తను ఏం చెయ్యాలి అనేది బాడీ ఆఫ్ ద లూప్. సో ఆ టాస్క్ 1 time కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఆ వాల్యూని అప్డేట్ చేస్తాము ఈ కండిషన్ మ్యాచ్ అవ్వాలి అంటే. సో అప్డేట్ చేస్తూ ఎప్పుడైతే ఈ కండిషన్కి మ్యాచ్ అవుతుందో
మ్యాచ్ అయిన తర్వాత స్టాప్ చేస్తాం. ఇక ఇదే ఎగ్జాంపుల్ని ఇప్పుడు ప్రోగ్రాంలో పెడదాం. ఇందాక మనం జస్ట్ సింటాక్స్ రాసాము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి మ్యాచ్ చేస్తే ఫర్ సింటాక్స్ బేస్ చేసుకొని మనం ఫస్ట్ రాయాల్సింది ఏంటి? ఇనిషియలైజేషన్. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఏంటి? స్టార్టింగ్ పాయింట్ అని చెప్పాను. సో ఒక వాల్యూని 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. హియర్ ఆ వేరియబుల్ నేమ్ నేను ఐ అని తీసుకున్నాను. ఐ ఈక్వల్ టు 0. తర్వాత సింటాక్స్ సెమీకాలన్. తర్వాత మనం రాయాల్సింది ఏంటి? కండిషన్. ఇక్కడ కండిషన్ ఏంటి? మనకి 10 టైమ్స్ రన్ చేయాలి. అంటే ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10 అయ్యేంత వరకు కూడా ఆ స్టూడెంట్ రన్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ సెమీకాలన్. తర్వాత అప్డేషన్ ఏంటి? ప్రతిసారి ఎంత అప్డేట్ చేస్తున్నాడు వాల్యూని? ఫస్ట్ 0 కంప్లీట్ అయిన తర్వాత +1 చేసాం. నెక్స్ట్ ఈ 10 కంప్లీట్ అయిన తర్వాత +1. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత అగైన్ +1. ఇలా ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నాం? ఈ ఐ అనే వాల్యూకి i+1 ఒక వాల్యూని యాడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ప్రోగ్రామింగ్ వీ కెన్ యూస్ దిస్ యాజ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో అలా +1 ఇంక్రిమెంట్ చేయడానికి మనం యూజ్ చేసే సింటాక్స్ అంటే i++. ఇంక్రిమెంట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో అప్డేషన్ ప్లేస్లో నేను ఏం రాస్తున్నాను? ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేయమని రాస్తున్నాను. తర్వాత సింటాక్స్ ఏంటి? వీఆర్ ఓపెన్ అండ్ క్లోజ్ ద కర్లీ బ్రేసెస్. నెక్స్ట్ ఇక్కడ టాస్క్ ఏంటి? తను చేయాల్సిన టాస్క్ రన్. సో సింపుల్గా టాస్క్ నేను ప్రింట్ స్టేట్మెంట్లో రాస్తున్నాను. printf స్టూడెంట్ ఈజ్ రన్నింగ్. స్టూడెంట్ ఈజ్ రన్నింగ్. దిస్ ఈస్ ద టాస్క్. ఓకే, ఇప్పటి వరకు ఓన్లీ సింటాక్స్ చూసాం. ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. అదే ఈ ఎగ్జాంపుల్లో ఉన్న వాల్యూస్తో రీప్లేస్ చేస్తే మనకేమైంది? ఒక ఫర్ లూప్ అనేది కంప్లీట్గా బిల్డ్ చేసాం సింటాక్స్ బేస్ చేసుకొని. సో ఐ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేసాం. ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10 అయ్యే వరకు కూడా ఏం చేయాలి? స్టూడెంట్ ఈజ్ రన్నింగ్. బట్ ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇనిషియలైజేషన్ అంటే ఏంటో చూసాం, కండిషన్ చూసాం, అప్డేషన్ చూసాం, బాడీ ఆఫ్ ద లూప్ రాసాం. ఇది ఇంప్లిమెంట్ అయ్యింది. బట్ దీని వర్కింగ్ ఏంటి? అసలు ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి? ఇవన్నీ లూప్లో రాసాం. ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ అనేది ప్రతిదీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ అవుతుందా? నో. బట్ ఏ స్టేట్మెంట్ ఎప్పుడు రన్ అవుతుంది, ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి? మళ్ళీ రాస్తున్నాను. ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. నెక్స్ట్ code to be executed. So this is nothing but the body of the loop. Okay, close చేశాను. సో ఇప్పుడు వర్కింగ్ ఎలా అవుతుంది? మీరు Cలో ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ ఏం చేస్తాం? కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. #include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేసాం. int main of. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. int I. ఇప్పుడు ఫర్ లూప్ రాస్తున్నాం. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 10, i++. ఏం రాసాం? జస్ట్ సింపుల్గా printf రన్ అని రాద్దాం. ఓకే, ఇది నా ప్రోగ్రామ్. ఇప్పుడు ఇది అసలు వర్కింగ్ ఎలా అవుతుంది? నేను ఈ కోడ్ మొత్తం రాసిన తర్వాత, ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసాం. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసే కన్నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నా ఫస్ట్ ప్రోగ్రామ్ కంట్రోల్, ఎగ్జిక్యూషన్ కంట్రోల్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అయింది. సో ఈ బ్లాక్కి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ నా కంట్రోల్ ఈ ఫస్ట్ లైన్కి స్టార్ట్ అయింది. int I అనేది డిక్లేర్ చేసాం. ఐ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఎక్కడికి మూవ్ అవుతుంది? ఈ ఫర్ లూప్కి మూవ్ అయింది. సో ఎప్పుడైతే ఈ ఫర్ లూప్కి కంట్రోల్ వచ్చిందో ఫస్ట్ ఎక్కడికి మూవ్ అవుతుంది కంట్రోల్ అనేది? ఇనీషియలైజేషన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ అనేది ఇనీషియలైజేషన్. సో హియర్ ఇనీషియలైజేషన్ అనేది మనకి ఎన్ని టైమ్స్ రన్ అవుతుందంటే ఇట్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్స్. It executes only once at the beginning. It sets a starting point. So initialization అనేది మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓన్లీ వన్స్.
ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్లో ఈ ఫర్ లూప్ రాసిన దగ్గర ఇనిషియలైజేషన్ అనేది ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ కంట్రోల్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది, నాకు ఈ కండిషన్ దగ్గరికి. ఓకే, కండిషన్ వెరిఫై చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటి, i లెస్ దెన్ 10, i వాల్యూ ఏమో 0, 0 లెస్ దెన్ 10, ఎస్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, కండిషన్ ట్రూ అయిన వెంటనే నా కంట్రోల్, నా ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది, బాడీ ఆఫ్ ద లూప్కి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో నెక్స్ట్ ఇమీడియట్గా ఇది ఎక్కడికి నా కంట్రోల్ మూవ్ అవుతుంది, ఫర్ లూప్లో ఏవైతే స్టేట్మెంట్స్ రాసామో మనం అవి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ లాస్ట్ వరకు ఎగ్జిక్యూట్ అయిపోయాయి. అయిన తర్వాత నా కంట్రోల్ ఎక్కడికి మూవ్ అవుతుంది, ఇట్ గోస్ టు అప్డేషన్. సో కండిషన్ అయిన తర్వాత నా ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఈ ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత కంట్రోల్ గోస్ టు ద అప్డేషన్ ఎక్స్ప్రెషన్. సో ఈ అప్డేషన్లో ఏదైతే చేస్తామో అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అగైన్ నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, అగైన్ ఇట్ గోస్ టు కండిషన్ ఎక్స్ప్రెషన్. టెస్ట్ చేస్తుంది, అప్డేట్ చేసిన తర్వాత ఆ కండిషన్కి మ్యాచ్ అవుతుందా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ అగైన్ ఎగ్జిక్యూట్స్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. సో ట్రూ అయితే అగైన్ ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ ద కంట్రోల్ గోస్ టు అప్డేషన్, అప్డేట్ అయిన తర్వాత కండిషన్. సో ఇలా ఒక సైక్లిక్గా జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ లూప్, కండిషన్, బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్, అప్డేషన్ అండ్ కండిషన్. అగైన్ చెక్ ద కండిషన్. ఎప్పటి వరకు ఈ లూప్ అలా రన్ అవుతూ ఉంటుంది, ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు. ఈ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఇక్కడి నుంచి నా కంట్రోల్ అనేది ఇమీడియట్గా ఫర్ లూప్ బయటకు వచ్చేస్తుంది. ఫ్లో అర్థమైందా, ప్రోగ్రామ్ ఫ్లో అనేది. ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నా కర్సర్, నా కంట్రోల్ అనేది ఫర్ లూప్ దగ్గరికి వచ్చింది. ఈ ఫర్ లూప్లో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇనీషియలైజేషన్ ఒక్కసారి మాత్రమే అయ్యింది. ఇది అయిన తర్వాత నా కంట్రోల్ అనేది కండిషన్కి వచ్చింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్డేషన్కి మూవ్ అయింది. వాల్యూ అప్డేట్ చేసిన తర్వాత ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం, స్టూడెంట్ 2 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత 2ని 3గా అప్డేట్ చేసి పీటీ సార్ చెప్పిన 10కి మ్యాచ్ అయిందా లేదని మళ్ళీ వెరిఫై చేసాం. సో ఇక్కడ కూడా ఐ వాల్యూ అప్డేట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే అగైన్ టాస్క్ పెర్ఫామ్ చేస్తాం. అలా ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ చేసి ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో, ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో ఇమీడియట్గా ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది, టెర్మినేట్ అయిపోయి ఈ కంట్రోల్ అనేది నాకు బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే నా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఇది వర్కింగ్. అర్థమైంది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఈ ఇనీషియలైజేషన్ అనేది ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్, అప్డేషన్, కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు నాకు తెలిసి మ్యాక్సిమం మెంబర్స్కి ఈ బేసిక్ సింటాక్స్ అండ్ ఈ వర్కింగ్ ఇదంతా తెలిసే ఉంటుంది. బట్ సో ఇక్కడ వరకు అందరికీ ఐడియా ఉండి ఉండొచ్చు. బట్ సపోజ్ సో ఈ సింటాక్స్ మీకు తెలిసిందే, ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్, బాడీ ఆఫ్ ద లూప్. సో ఈ బేసిక్ సింటాక్స్ వరకు మీరు నేర్చుకున్నారు. ఇక్కడ వరకు ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థమైంది. వాట్ if we remove the initialization or condition or updation or this curly braces or this body of the loop. ఇప్పటి వరకు ఇనిషియలైజేషన్లో i ఈక్వల్ టు 0 అని రాశాను, కండిషన్లో i లెస్ దెన్ 10, అప్డేషన్ i++, బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. అన్నీ ఉన్నాయి కాబట్టి బాగానే వర్క్ అయింది. ఫర్ సపోజ్ నేను ఇనిషియలైజేషన్ మిస్ చేశాను. మనకున్న 5 ఏంటి, ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్, 4th ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్, 5 బాడీ ఆఫ్ ద లూప్. ఫర్ సపోజ్ నేను వీటిలో ఎనీ 1 కానీ లేదంటే అన్నిటినీ మిస్ చేశాను, అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇన్ ఫర్ లూప్
this initialization, condition, updation, or even this curly braces and body of the loop, all are optional. This is the main important one. ఫర్ లూప్లో మనం సింటాక్స్ అయితే చెప్పాం, ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే టాస్క్ పెర్ఫామ్ చేయాలో దాన్ని కర్లీ బ్రేసెస్లో మేము రాస్తాము అని. బట్ దీస్ ఆర్ ఆప్షనల్. ఇవేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు, మీరు ఖచ్చితంగా రాయాలి, రాయకపోతే ఎర్రర్స్ వస్తుంది అనేది లేదు. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు దేన్నైనా మిస్ చేయొచ్చు, మిస్ చేసినా మీకు ఎలాంటి ఎర్రర్స్ రావు. ఓకే, బికాస్ దీస్ ఆర్ ఆప్షనల్. These are optional expressions, not mandatory. కంపైలేషన్ ఎర్రర్స్ ఏమీ రావు, సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ రావు. బట్ ఎలా వర్క్ అవుతుంది? ఒకవేళ వాటిని మనం మిస్ చేసాం, ఓన్లీ ఇనిషియలైజేషన్ మిస్ చేశాను, ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది? ఓన్లీ కండిషన్ మిస్ చేశాను, ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది? ఓన్లీ అప్డేషన్ మిస్ చేసా, ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది? లేదంటే నేను ఈ కండిషన్, ఇనిషియలైజేషన్, అప్డేషన్ ఈ 3 ఎక్స్ప్రెషన్స్ని మిస్ చేశాను, నా ప్రోగ్రాంలో రాయలేదు. ఆ కేసులో నా ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది? ఇది తెలుసుకుందాం, కొంచెం డీప్గా వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, మీకు ఫర్ సపోజ్ మీరు ఫైనల్ ఇయర్ వెళ్ళాక ప్లేస్మెంట్స్ దాంట్లో ఒక కోడింగ్ టెస్ట్ జరుగుతుంది. మీకు అందులో ఎంసీక్యూస్ ఇచ్చారు. ఇలా ఫర్ లూప్ మీద ఇచ్చి ఒక ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ ఏదో ఒకటి మిస్ చేశారు. ఫర్ అని రాసి అవి మిస్ చేసి మీకు ఇలా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. మీరు ఇమీడియట్గా ఆప్షన్స్లో కంపైలేషన్ ఎర్రర్ అని ఉంటే దీన్ని సెలెక్ట్ చేయొద్దు, ఇట్ ఈస్ రాంగ్. దీస్ ఆర్ ఆప్షనల్. ఇవి లేకపోయినా సరే నా ప్రోగ్రామ్ బాగానే వర్క్ అవుతుంది. బట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి, రైట్? సో ఈచ్ కండిషన్ చూద్దాం. సో మన ప్రోగ్రాంలో ఈ ఇనిషియలైజేషన్ మిస్ చేస్తే నా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, కండిషన్ మిస్ చేస్తే ఎలా రన్ అవుతుంది, అప్డేషన్ మిస్ చేస్తే ఎలా రన్ అవుతుంది, కర్లీ బ్రేసెస్ తీసేస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, బాడీ ఆఫ్ ద లూప్ రాకపోతే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది. సో ఈచ్ కేస్ని కూడా మీకు ఇందాక పీటీ సార్ అండ్ స్టూడెంట్ పనిష్మెంట్ గురించి చెప్పిన ఎగ్జాంపుల్తో కంపేర్ చేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ మిస్సింగ్ ఇనిషియలైజేషన్. సో వీటిని మిస్ చేసే ముందు అసలు యాక్చువల్గా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఒక ఆన్లైన్ కంపైలర్లో దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఐఎమ్ యూజింగ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఆన్లైన్ సి కంపైలర్. సో ఏం చేస్తున్నాం, ఇందాక పీటీ సార్ ఇచ్చిన పనిష్మెంట్, ఆ స్టూడెంట్ని 10 times ఆ గ్రౌండ్ చుట్టూరు రౌండ్స్ వేయమన్నారు కదా, అదే ఇంప్లిమెంట్ చేద్దాం. ఒక వేరియబుల్ రౌండ్ అనే ఒక వేరియబుల్ని నేను డిక్లేర్ చేశాను. ఫస్ట్ మన ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి, ఇనిషియలైజేషన్. ఆ స్టూడెంట్ ఎక్కడి నుంచి ఇనిషియలైజ్ చేయాలి, రౌండ్ నెంబర్ 0, ఇంకా స్టార్ట్ చేయలేదంటే 0 నుంచి తను స్టార్ట్ చేయాలి. తన కండిషన్ ఏంటి, పీటీ సార్ ఇచ్చిన కండిషన్ 10 times తను ఆ గ్రౌండ్ చుట్టూ తిరగాలి. అప్డేట్, ఒక రౌండ్ కంప్లీట్ అయ్యాక తను ఏం చేస్తున్నాడు, ఒక వాల్యూని యాడ్ చేస్తున్నాడు, 1 round కంప్లీట్ అయింది కాబట్టి. సో కర్లీ బ్రేసెస్లో తను చేయాల్సిన టాస్క్ ఏంటి, printf రన్. ఓకే, ఇది తను చేయాల్సిన టాస్క్. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఏమైంది, ఈ రన్ అనేది 1 2 3 4 5 6 7 8 9 10. పీటీ సార్ ఏదైతే కండిషన్ ఇచ్చారో రౌండ్ లెస్ దెన్ 10 అని, సో ఆ 10 times తన పనిష్మెంట్ని కంప్లీట్ చేశాడు. 10 times గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ వేశాడు. ఓకే, ఇది యాక్చువల్ ఎగ్జిక్యూషన్. ఫర్ సపోజ్ ఇది ఇనిషియలైజేషన్ ఎక్స్ప్రెషన్ కదా, దీన్ని రిమూవ్ చేస్తే నా ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ ఈ కండిషన్ని నేను రిమూవ్ చేస్తే నా ప్రోగ్రామ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆర్ ఈ అప్డేషన్ని మిస్ చేస్తే నా ప్రోగ్రామ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆర్ నేను ఈ కర్లీ బ్రేసెస్ని మిస్ చేస్తే నాకు ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ఆర్ ఈ బాడీ ఆఫ్ ద లూపే నేను రిమూవ్ చేశాను, ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది. ఈ ప్రతి కేస్ని కూడా కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఇనిషియలైజేషన్, దీన్ని మిస్ చేద్దాం, ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇట్ డజంట్ గివ్ ఎనీ ఎర్రర్.
ఎలాంటి ఎర్రర్ కూడా జనరేట్ అవ్వదు ఇనిషియలైజేషన్ మిస్ చేసినంత మాత్రాన. సో నా ప్రోగ్రామ్ ఏంటి, ఫర్ సపోజ్ ఇందాకదే రాద్దాం. ఐ వాల్యూని నేను డిక్లేర్ చేసే టైంలోనే ఇనిషియలైజ్ చేశాను. సో నా ఫర్ లూప్లో ఇప్పుడు మన టాస్క్ ఏంటి, ఇనిషియలైజేషన్ ఈ బ్లాక్ని మిస్ చేయడం. సో నేను ఆ బ్లాక్ ప్లేస్లో ఒక ఎంటీగా అలాగే వదిలేసి సెమీకోలన్ రిమైనింగ్ అంతా రాస్తున్నాను. I less than or equal to 10 I plus plus curly braces printf run. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ ఇది ఎర్రరా అంటే ద ఆన్సర్ ఈజ్ నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్లీ. బికాస్ మనం ఆల్రెడీ పాయింట్ చేసాం ఇనిషియలైజేషన్ బ్లాక్ మిస్ చేసిన, ఇది ఆప్షనల్ కాబట్టి మిస్ చేసిన ఇట్ ఈస్ ఓకే. బట్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఐ వాల్యూ ఆల్రెడీ మనం ఇనిషియలైజ్ చేసాము. సో ఇనిషియలైజేషన్ ఇక్కడ మిస్ అయినా సరే ఆల్రెడీ డిఫైన్ చేసాం. అంటే ఈ కేసు ఏంటి, స్టూడెంట్ ఆల్రెడీ నోస్ వేర్ టు స్టార్ట్. పీటీ సార్ ఏమి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయని స్టూడెంట్కి చెప్పక్కర్లేదు. స్టూడెంట్కి ఆల్రెడీ తెలుసు 10 times రౌండ్ చేయమన్నారు అంటే తను స్టార్ట్ చేయాల్సింది 1 నుంచి, తనకు ఐడియా ఉంది. సో మళ్ళీ మనం ఇనిషియలైజేషన్ బ్లాక్లో సెపరేట్గా మెన్షన్ చేయలేదు. ఈ కండిషన్లో ఎలా వర్క్ అవుతుంది, ఇందాక ఏదైతే కండిషన్ అన్నీ ప్రాపర్గా రాసే టైంలో ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో సేమ్ అలాగే ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. ఐ వాల్యూ 1తో ఇనిషియలైజ్ చేసాం. నా ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఎలా ఉంటుంది, ఈ వాల్యూ ఇనిషియలైజ్ అయిన తర్వాత నా కంట్రోల్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ ఏమీ రాయలేదు మనం. సో ఇట్ సింప్లీ స్కిప్స్. తర్వాత నా కంట్రోల్ అనేది కండిషన్కి వెళ్ళింది. కండిషన్ ఏంటి, ఐ వాల్యూ లెస్ దెన్ ఈక్వల్ టు 10, ఐ వాల్యూ 1 లెస్ దెన్ ఈక్వల్ టు 10, ఎస్ ట్రూ. ట్రూ అయితే ఏమవుతుందని చెప్పాము, ద కంట్రోల్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఆ బ్లాక్లో ఏముంది, రన్ అనేది ప్రింట్ చేయాలి. సో రన్ అనే ఆ టాస్క్ని పెర్ఫామ్ చేసింది. పెర్ఫామ్ చేసిన తర్వాత నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, అప్డేషన్కి ఐ ప్లస్ ప్లస్. ఇప్పటి వరకు ఐ వాల్యూ 1, నౌ ద ఐ వాల్యూ ఇస్ 2. ఐ వాల్యూ 2 అయిన తర్వాత నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, కండిషన్ వెరిఫై చేస్తుంది. 2 లెస్ దెన్ ఈక్వల్ టు 10, ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, అగైన్ ఇట్ గోస్ ఇన్ టు ద బ్లాక్ ఆఫ్ ది కోడ్. ఆ టాస్క్ ఏంటి, రన్. సో రన్ పెర్ఫామ్ చేసిన తర్వాత అగైన్ అప్డేట్ అవుతుంది. ఈ 2 వాల్యూ అనేది 3గా అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, అగైన్ కంపేర్ చేసుకుంటాడు స్టూడెంట్, పీటీ సార్ ఇచ్చిన కౌంట్కి ఈక్వల్ అయ్యిందా లేదా అని. 3 లెస్ దెన్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ. సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అగైన్ హీ నీడ్ టు రన్. రన్ 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 అలా వాల్యూస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పటి వరకు 6 7 8 9 10, 10కి వచ్చాము. ఇప్పుడు 10 లెస్ దెన్ ఈక్వల్ టు 10, ఎస్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే అగైన్ రన్. ఇప్పుడు అప్డేట్ అవుతుంది, అగైన్ అప్డేట్ అయ్యింది. ఇప్పుడు 10 వాల్యూ 10 కాస్త 11 అయ్యింది. అగైన్ ఇట్ చెక్స్ ద కండిషన్, 11 less than or equal to 10, false. 11 is not less than 10, right? కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఇప్పుడు ఏమవుతుంది, ద కంట్రోల్ ఇమీడియట్లీ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్ అనేది ఇక్కడతో టెర్మినేట్ అయిపోయింది. అంటే రన్ అనేది 10 times ప్రింట్ అయిన తర్వాత నా ఫర్ లూప్ అనేది టెర్మినేట్ అయిపోయింది. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ మిస్ చేసినా సరే నా ప్రోగ్రామ్ ముందు ఎలా అయితే బిహేవ్ చేసిందో అలాగే వర్క్ అవుతుంది. ఒకసారి లైవ్ ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సో ఇందాక ఏదైతే ప్రోగ్రామ్ రాసామో ఇందులో ఓన్లీ ఇనిషియలైజేషన్ని నేను మిస్ చేశాను. మిస్ చేశాక స్టూడెంట్కి ఆల్రెడీ ముందే తెలుసు అనుకుంటున్నాం కాబట్టి డిఫైన్ చేసే టైంలోనే నేను 0గా ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు రన్ చేద్దాం. అగైన్ సేమ్ అవుట్పుట్. ఇందాక కేస్కి ఇప్పటికీ ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఓకే, ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటి, ఇనిషియలైజేషన్ అనేది మిస్ చేసాం. ఓకే, నెక్స్ట్ కండిషన్. సెకండ్ కేస్ ఏంటి, మిస్సింగ్ కండిషన్. సో ఈ ఫర్ లూప్లో 4 ఇందాక ఏదైతే రాసామో ఐ ఈక్వల్ టు, ఈసారి ఇనిషియలైజేషన్ అలాగే ఉంచుదాం, కండిషన్ అనేది మిస్ చేద్దాం. అంటే నేను ఎలాంటి కండిషన్ రాయకుండా బ్లాంక్గా వదిలేసాను. అప్డేషన్ యాజ్ ఇట్ ఈస్ ఐ ప్లస్ ప్లస్ అండ్ ప్రింట్ఎఫ్ రన్.
printf రన్ రాసాం. ఇప్పుడు ఏమవుతుంది కండిషన్ మిస్ చేస్తే? ఫస్ట్ దిస్ ఇస్ నాట్ అన్ ఎర్రర్. ఆల్రెడీ చెప్పాను ఏ కండిషన్ అయినా మిస్ చేయొచ్చు, అవన్నీ ఆప్షనల్ ఫీల్డ్స్ కాబట్టి ఎలాంటి ఎర్రర్ రాదు. బట్ ఎలా వర్క్ అవుతుంది దీన్ని మనం చెప్పిన ఎగ్జాంపుల్ సినారియోతో కంపేర్ చేద్దాం. గ్రౌండ్ చుట్టూరు ఆ స్టూడెంట్ అనేది 10 టైమ్స్ రౌండ్ చేయాలి, రైట్? ఈ బోర్డ్ మీద తన వాల్యూస్ అనేది 0తో ఇనిషియలైజ్ చేశాడు. ఇప్పుడు మనం మిస్ చేసింది ఏంటి? కండిషన్. అంటే పీటీ సార్ ఫర్గెట్స్ forgot to say how many rounds. పీటీ సార్ ఏం చేశారు? స్టూడెంట్కి పనిష్మెంట్ ఇచ్చారు, వెళ్ళి గ్రౌండ్ చుట్టూరు రౌండ్స్ చేయ అన్నారు. అంతేకాని తన కండిషన్ మెన్షన్ చేయడం మర్చిపోయారు. అప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేయాలి? మళ్ళీ పీటీ సార్ వచ్చి స్టాప్ చేయనంత వరకు కంటిన్యూస్గా తను రౌండ్ చేస్తూనే ఉండాలి. కండిషన్ లేదు, సో అప్పుడు ఎన్ని టైమ్స్ తను అలా రన్ అవుతూ ఉండాలి? ఇన్ఫినైట్ టైమ్స్. ఎలాంటి కండిషన్ చెప్పలేదు, తను మర్చిపోయారు కాబట్టి పీటీ సార్ తనకి ఎన్ని రౌండ్స్ వేయాలో మెన్షన్ చేయడం మర్చిపోయారు. సో ఈ స్టూడెంట్ ఏం చేయాలి? మళ్ళీ పీటీ సార్ వచ్చి స్టాప్ చేసేంత వరకు కూడా తను రౌండ్స్ చేస్తూనే ఉండాలి. అది మన ప్రోగ్రామ్తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఐ వాల్యూ 1 ఇనిషియలైజేషన్ తర్వాత నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? కండిషన్ ఏమీ లేదు, సో ఇట్ ఇస్ ఎంప్టీ, ఇట్ రిటర్న్స్ ట్రూ. కండిషన్ ఏమీ లేదు కాబట్టి అది ట్రూ, దేనికి ఫాల్స్ అవ్వడం అనేది లేదు. ఎలాంటి కండిషన్ లేదు కాబట్టి సింపుల్గా ఇది ఏమవుతుంది? లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో రన్ అనేది ప్రింట్ అయింది. రన్ అయిన తర్వాత వాల్యూ అనేది అప్డేట్ అయింది. ఐ వాల్యూ ఇప్పటి వరకు 1, నెక్స్ట్ 2 అయింది. 2 అయిన తర్వాత కండిషన్కి రావాలి కంట్రోల్ అనేది వచ్చింది, బట్ ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు, సో ట్రూ. అగైన్ రన్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 2 వాల్యూ 3 అప్డేట్ అయింది, కండిషన్ ఏం లేదు కాబట్టి అగైన్ రన్. 3 వాల్యూ 4 అప్డేట్ అయింది, అగైన్ కండిషన్ లేదు కాబట్టి రన్. 4, 5, 6, 7, 8, 9 అలా ఇన్ఫినైట్ టైమ్స్ ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. లెటర్ మనం మాన్యువల్గా అయితే ఈ బ్లాక్ లోపల మ్యానిపులేట్ చేసి పాజ్ చేయొచ్చు, బట్ ఈ కండిషన్ మిస్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది, దాని బిహేవియర్ ఏంటి అనేది చెప్తున్నాను. ఎలాంటి కండిషన్ లేకపోతే ఇట్ ఆల్వేస్ ట్రూ. సో ఈ ప్రోగ్రామ్ అనేది రన్ ఇలా కంటిన్యూస్గా ఇన్ఫినైట్ టైమ్స్ అనేది నా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఎప్పుడు? ఈ కండిషన్ మిస్ చేసే టైంలో. మీరు మాన్యువల్గా పాజ్ చేయొచ్చు. ఎలా చేస్తారు? ఫర్ సపోజ్ ఐ వాల్యూ 1, ఎలాంటి కండిషన్ ఇక్కడ లేదు, బట్ మీరు ఆ కండిషన్ని లూప్ లోపల రాయొచ్చు. ఫర్ ఇఫ్ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10 ఆర్ ఐ 10 అనేది ఈక్వల్ అయితే, ఐ ఈక్వల్ టు 10. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ ఈక్వల్ టు 10 బ్రేక్. ఆ కండిషన్ మీరు ఎక్కడ రాశారు? లూప్ లోపల మాన్యువల్గా హ్యాండిల్ చేశారు. ఒకవేళ ఐ వాల్యూ 10 అయితే ప్రతిసారి అప్డేట్ అవుతూ ఉంటుంది, ఐ వాల్యూ 10 అయితే బ్రేక్ అవ్వాలి, లేకపోతే ప్రింట్ రన్ అనేది ప్రింట్ చేయాలి. సో ఇలా మాన్యువల్గా పాజ్ చేయొచ్చు. బట్ అసలు ఏమి రాయకపోతే నా ప్రోగ్రామ్ బిహేవియర్ ఏంటి? ఇన్ఫినైట్ టైమ్స్ అది రన్ అవుతుంది. ఇది సెకండ్ కేస్ కంప్లీట్ అయింది, మిస్సింగ్ కండిషన్. నెక్స్ట్ ఇంకా నా ఫర్ లూప్ సింటాక్స్లో థర్డ్ వన్ ఏంటి? అప్డేషన్. సో మిస్సింగ్ అప్డేషన్. ఆ అప్డేషన్ అనేది మిస్ చేస్తే ఏమవుతుంది? అప్డేషన్ మిస్ చేయడం అంటే ఇప్పటి వరకు మనం రాసిన ప్రోగ్రాంలో ఫర్ ఐ ఈక్వల్ టు 1 ఇనిషియలైజేషన్ ఉంది, ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10 కండిషన్ ఉంది. ఈ అప్డేషన్ మాత్రం నేను ఏమీ మెన్షన్ చేయట్లేదు, అండ్ లోపల ఏం రాస్తున్నాను? జస్ట్ printf రన్. తన టాస్క్ ఏంటి? జస్ట్ రన్. ఈ పనిష్మెంట్ సినారియోతో కంపేర్ చేద్దాం. ఈ గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ వేయాలి, పీటీ సార్ కండిషన్ చెప్పారు, 10 టైమ్స్ రన్ చేయాలి అనేది, ఆ గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ వేయాలనేది కండిషన్. తన టాస్క్ కూడా మెన్షన్ చేశాడు. టాస్క్ ఏంటి? రన్. ఇనిషియలైజేషన్ దేంతో స్టార్ట్ చేశాడు? 1తో స్టార్ట్ చేశాడు ఈ స్టూడెంట్ అనేది. ఇప్పుడు ఏమైంది? నా కంట్రోల్ ఈ ఫర్ లూప్కి ఎంటర్ అయిన తర్వాత ఐ వాల్యూ ఇనిషియలైజ్ అయ్యింది. నెక్స్ట్ నా కంట్రోల్ 1 లెస్ దెన్ ఈక్వల్ టు 10 అని చెక్ చేసింది, కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి ఏమవుతుంది? ప్రోగ్రామ్ లోపలికి ఆ కంట్రోల్ అనేది ఎంటర్ అయింది, రన్ అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత అప్డేషన్కి వెళ్తుంది, బట్ ఎలాంటి అప్డేట్ చేయలేదు. ఇట్ సింప్లీ స్కిప్స్ అండ్ అగైన్ మూవ్ ఇన్ టు ద కండిషన్. అంటే ఇక్కడ ఏంటి? స్టూడెంట్ ఒక రౌండ్ అంతా కంప్లీట్ చేశాడు, కంప్లీట్ చేసిన తర్వాత అప్డేట్ చేయడం మర్చిపోయాడు. హీ ఫర్గెట్స్ టు అప్డేట్ ద వాల్యూ. అప్డేట్ చేయకుండా ఏం చేస్తున్నాడు? ఈ 1 అనే వాల్యూ
పీటీ సార్ ఇచ్చిన నెంబర్కి మ్యాచ్ అయిందా లేదా, లేదు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఏం చేస్తాడు, ఇంకా అవ్వలేదు కాబట్టి మళ్ళీ టాస్క్ పెర్ఫామ్ చేశాడు. పెర్ఫామ్ చేసి అప్డేట్ చేయడం మర్చిపోయి ప్రతిసారి ఈ 1నే 10తో కంపేర్ చేస్తున్నాడు. అప్పుడు ఎప్పటికైనా ఈ 1 వాల్యూ 10కి ఈక్వల్ అవుతుందా? నో. తను ఏం చేస్తాడు, టాస్క్ పెర్ఫామ్ చేసిన తర్వాత అప్డేట్ చేయాలి, అప్డేట్ చేయడం మర్చిపోయి ఆ వాల్యూతో కంపేర్ చేస్తున్నాడు. ఇంకా 10 అవ్వలేదు, మళ్ళీ ఇంకా నెక్స్ట్ రౌండ్ ఫినిష్ చేశాడు. అప్డేట్ చేయడం మళ్ళీ మర్చిపోయాడు. 10తో కంపేర్ చేస్తే అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అగైన్ టాస్క్ పెర్ఫామ్ చేశాడు. సో అలా ఎప్పటి వరకు అవుతుంది? ఈ 1 అనేది అప్డేట్ చేయకపోతే 10కి ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు. అంటే ఈ కేసులో కూడా రన్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవుతుంది? ఇన్ఫినైట్ టైమ్స్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మీరు అప్డేషన్ మిస్ చేస్తే ఏమవుతుంది? ఇన్ఫినైట్ టైమ్స్ ఈ లూప్ అనేది రన్ అవుతుంది. సేమ్ ఇందాక కేసులో ఎలా అయితే మాన్యువల్గా హ్యాండిల్ చేసామో ఈ ఇన్ఫినైట్ లూప్ని, దీన్ని అలా హ్యాండిల్ చేయొచ్చు. ఎలా చేస్తారు? i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఈక్వల్ టు 10. ఈ అప్డేషన్ అనేది ఇక్కడ స్కిప్ చేసి printf ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అప్డేట్ అనేది మనం లూప్ లోపలే చేసాం. ఈ కేసులో వాల్యూ అప్డేట్ అవుతుంది, అది లూప్ లోపలే అప్డేట్ అవుతుంది. ఫస్ట్ 1 కాస్త 2 అయింది, ఇంకా అవ్వలేదు, 10కి ఈక్వల్ అవ్వలేదు. 3, 4, 5, 6, 7 అలా రన్ ప్రింట్ అయిన తర్వాత ఎప్పుడైతే 10 వచ్చిందో 10కి మ్యాచ్ అయింది, అగైన్ కండిషన్ ట్రూ, రన్ ప్రింట్ అయింది. ఇప్పుడు 10 కాస్త 11 అవుతుంది. 11 లెస్ దెన్ ఈక్వల్ టు 10, ఫాల్స్. ఇప్పుడు ఫాల్స్ అయింది కాబట్టి 10 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత ద కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఫర్ లూప్. ఓకే, ఇది థర్డ్ కేస్. మనం అప్డేషన్ని మిస్ చేస్తే నా ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఫోర్త్ కేస్ ఏంటి? మిస్సింగ్ కర్లీ బ్రేసెస్. నా ప్రోగ్రామ్ యొక్క సింటాక్స్లో మనం ఇనిషియలైజేషన్ i ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ ఏదైతే ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రాయాలి అనుకుంటున్నామో, ఫర్ సపోజ్ printf, ఫస్ట్ హలో ప్రింట్ చేశాను, నెక్స్ట్ హాయ్ ప్రింట్ చేయాలి. printf హాయ్. సో ఇలా ఈ 2 స్టేట్మెంట్స్ని నేను 10 టైమ్స్ రన్ చేయాలి అంటే ఏదైతే టాస్క్ పెర్ఫామ్ చేయాలో ఆ కంప్లీట్ టాస్క్ని నేను ఈ కర్లీ బ్రేసెస్ మిడిల్లో ప్లేస్ చేశాను. దిస్ డిఫైన్స్ ద స్కోప్ ఆఫ్ ది ఫర్ లూప్. సో ఈ కేసులో నాకు ఏమవుతుంది? ఈ ఫర్ లూప్ అనేది హలో హాయ్, హలో హాయ్ ఇలా ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది? 10 టైమ్స్ నాకు ఇలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. 10 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత ఇట్ స్టాప్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మన కండిషన్ ఏంటి? ఈ ఫోర్త్ కేస్ ఏంటి? మిస్సింగ్ ద పెరాంథసిస్. ఒకవేళ ఈ పెరాంథసిస్ని మిస్ చేసాం, అంటే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాను? ఈ ఏదైతే కర్లీ బ్రేసెస్ ఉన్నాయో నేను వీటిని మిస్ చేస్తున్నాను. జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ పెరాంథసిస్ని నేను మిస్ చేశాను. ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎర్రర్. ఇదేమి సింటాక్స్ ఎర్రర్ కాదు, కంపైలేషన్ ఎర్రర్ కాదు. మనం పెరాంథసిస్ కూడా మిస్ చేసినా అది ఆప్షనల్, ఎలాంటి ఎర్రర్ జనరేట్ అవ్వదు. మీకు ఆల్రెడీ పాయింట్ స్టార్టింగ్ చెప్పాను. బట్ ఎలా తీసుకుంటుంది, ఎలా ప్రోగ్రామ్ రన్ అవుతుంది? ఎప్పుడైతే మనం ఈ కర్లీ బ్రేసెస్ని మిస్ చేసామో ఇట్ కన్సిడర్స్ ఓన్లీ ద ఇమీడియట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ద ఫర్ లూప్ దట్ బిలాంగ్స్ టు ద ఫర్ లూప్ ఓన్లీ. రిమైనింగ్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా కానీ ఈ ఫర్ లూప్ తర్వాత ఇమీడియట్గా రాసే స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాట్ స్టేట్మెంట్ ఓన్లీ బిలాంగ్స్ టు దిస్ ఫర్ లూప్. ఇవన్నీ ఫర్ లూప్లోకి రావు, ఫర్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వవు. ఓన్లీ ఈ సింగిల్ స్టేట్మెంట్ మాత్రమే ఫర్ లూప్కి చెందుతుంది. సో ఇప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుంది? ఫర్ లూప్ i ఈక్వల్ టు 1, కండిషన్ i లెస్ దెన్ 10 విచ్ ఈస్ ట్రూ. సో బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ బాడీ ఆఫ్ ద లూప్ ఓన్లీ ప్రింట్ ఆఫ్ హలో మాత్రమే. సో ఏమవుతుంది? హలో అనేది ప్రింట్ అయింది, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో ఎండ్ అయిపోయింది లూప్ స్టేట్మెంట్స్ది. నెక్స్ట్ అప్డేట్ చేయాలి. i వాల్యూ 1 అయింది, అగైన్ కండిషన్ చెక్ చేసాం. i వాల్యూ 1 కాస్త 2 అయింది, 2 లెస్ దెన్ 10, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి అగైన్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. హలో, మళ్ళీ అప్డేట్ అయింది i వాల్యూ, అగైన్ హలో ప్రింట్ చేసాం.
ఇలా హలో అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు. అంటే 10 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడతో నా ఫర్ లూప్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇట్ ఇమీడియట్లీ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్. ఇప్పుడు కర్లీ బ్రేసెస్ లేవు కాబట్టి అవుట్ ఆఫ్ ద లూప్ అంటే ఇది నెక్స్ట్ స్టేట్మెంట్ బయటకు వచ్చేసింది. ఇక్కడ స్టేట్మెంట్ ఏముంది, హాయ్. సో ఈ హాయ్ అనేది 1 టైం ప్రింట్ అయింది. 10 టైమ్స్ హలో ప్రింట్ అయిన తర్వాత ఈ హాయ్ అనేది మనకి ప్రింట్ అయింది. ఓకే, సో ఈ కర్లీ బ్రేసెస్ మిస్ చేస్తే ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది కదా. కర్లీ బ్రేసెస్ మెన్షన్ చేస్తే మనం ఈ మిడిల్లో ఎన్నైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫర్ లూప్ అండర్లో వస్తాయి. ఇన్ కేస్ మనం ఈ కర్లీ బ్రేసెస్ మెన్షన్ చేయకపోతే ఈ ఫర్ లూప్ తర్వాత ఏదైతే ఇమీడియట్గా వచ్చిన స్టేట్మెంట్ ఉందో ఆ సింగిల్ స్టేట్మెంట్ మాత్రమే ఈ ఫర్ లూప్కి రిలేటెడ్. ఆ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే ఈ సెట్ అయిన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది. వన్స్ ఈ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత ఈ ఫర్ లూప్ బయటకు వచ్చి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ కేసులో మన అవుట్పుట్ ఏంటి, ఈ హలో అనేది ఫర్ లూప్ 10 టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి 10 టైమ్స్ హలో ప్రింట్ అయిన తర్వాత ఈ హాయ్ అనేది 1 టైం మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇందాక అవుట్పుట్కి ఇప్పుడు అవుట్పుట్కి అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ హలో 10 టైమ్స్ హాయ్ 1 టైం. ఇందాక కేసులో రెండు స్టేట్మెంట్స్ కూడా ఫర్ లూప్లోకి వచ్చాయి కాబట్టి రెండు కలిపి 10 టైమ్స్ ప్రింట్ అయ్యాయి. This is the case when we miss the curly braces of the for loop. Okay, next last case ఏంటి, ఇనిషియలైజేషన్ మిస్ చేసాం, కండిషన్ మిస్ చేసాం, అప్డేషన్ మిస్ చేసాం, పారాంథసిస్ మిస్ చేసాం. మిస్సింగ్ బాడీ ఆఫ్ ద లూప్. మిస్సింగ్ బాడీ ఆఫ్ ద లూప్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, I ఈక్వల్ టు 1 ఇనిషియలైజేషన్ ఉంది, I లెస్ దెన్ ఈక్వల్ టు 10 కండిషన్ ఉంది, అప్డేషన్ ఉంది, కర్లీ బ్రేసెస్ కూడా ఉంది. బట్ ఇప్పుడు ఏం మిస్ చేస్తున్నాం, మిస్సింగ్ ద బాడీ ఆఫ్ ద లూప్. లోపల ఏమీ రాయట్లేదు, డూ నథింగ్, ఏమీ చేయదు, ఎలాంటి టాస్క్ కూడా పెర్ఫామ్ చేయదు. బట్ రిమైనింగ్ అన్ని I ఈక్వల్ టు 1, I ప్లస్ ప్లస్ అవుతుంది అంటే I వాల్యూ 1తో ఇనిషియలైజ్ అయింది. నెక్స్ట్ కండిషన్ వెరిఫై చేసాం, కండిషన్ ట్రూ, సో బ్లాక్లోకి ఎంటర్ అయింది. బట్ చేయాల్సిన టాస్క్ ఏమీ లేదు. ఏమీ లేకపోతే నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి మూవ్ అవుతుంది, I ప్లస్ ప్లస్ అప్డేట్ అయింది. అగైన్ వెరిఫై చేసాం, 2 లెస్ దెన్ ఈక్వల్ టు 10, అగైన్ కండిషన్ ట్రూ, మళ్ళీ బ్లాక్లోకి ఎంటర్ అయింది. బట్ చేయాల్సిన టాస్క్ ఏమీ లేదు, సో కంప్లీట్ అయింది కాబట్టి I ప్లస్ ప్లస్ 2 వాల్యూ 3 అయింది. నెక్స్ట్ 10, అలా కంటిన్యూగా ఎప్పటి వరకు ఇటరేట్ అవుతుంది, వాల్యూ 10 టైమ్స్. 11 అయితే ఇంకా బ్రేక్ అయిపోతుంది, 11 తర్వాత మనకి బ్రేక్ అవుతుంది. ఇది ఏం టాస్క్ చేయట్లేదు అంటే మనం చెప్పిన ఎగ్జాంపుల్ సినారియోలో ఇది ఏ కేసుకి వస్తుంది, స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే ఈ బోర్డ్ మీద ఉన్న వాల్యూని 1 2 3 4 5 6 7 అని పీటీ సార్కి తెలియకుండా సైలెంట్గా ఇంక్రిమెంట్ చేసేస్తున్నాడు. బట్ అంతేకాని రౌండ్స్ చేయట్లేదు. అర్థమైందా, ఎలాంటి టాస్క్ పెర్ఫామ్ చేయకుండా సైలెంట్గా తను ఈ వాల్యూస్ని మాత్రమే అప్డేట్ చేసేసి 10 అయిన తర్వాత కంప్లీటెడ్ అని పీటీ సార్కి చెప్తున్నాడు. ఏ టాస్క్ పెర్ఫామ్ చేయట్లేదు. దీన్నే ఎలాంటి బాడీ ఆఫ్ ఈ లూప్లో ఎలాంటి టాస్క్ని మనం మెన్షన్ చేయకపోతే దాన్ని మనం ఇంకొక ఫార్మేట్లో ఎలా రాయొచ్చు, ఈ ఫర్ లూప్ని I ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఈక్వల్ టు 10. సో ఇదంతా కంప్లీట్ అయ్యాక మనం ఇక్కడ బయట I వాల్యూని ప్రింట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, ఎప్పుడు బ్రేక్ అయింది లూప్ అనేది, I వాల్యూ 11 అయినప్పుడు కండిషన్ బ్రేక్ అయింది కాబట్టి ఈ లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం I వాల్యూ ప్రింట్ చేస్తే అక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి 11 అనేది వస్తుంది. ఇదే ప్రోగ్రామ్ని మనం ఎలా రాయొచ్చు, బాడీని మిస్ చేస్తే ఎలా రాయొచ్చు అంటే I ప్లస్ ప్లస్ సింప్లీ సెమీ కాలన్తో మెన్షన్ చేస్తాం. సో దీని మీనింగ్ ఏంటి, దిస్ ఇస్ నాట్ ఎన్ ఎర్రర్. ఫర్ లూప్ ఎండింగ్లో సెమీ కాలన్ పెట్టామంటే దిస్ ఇస్ నాట్ ఎన్ ఎర్రర్. ఇట్ మీన్స్ దెర్ ఈస్ నో టాస్క్ టు పెర్ఫామ్. సేమ్ విచ్ ఇస్ ఈక్వివలెంట్ టు దిస్ ప్రోగ్రామ్. బాడీ ఆఫ్ ద లూప్ ఏదైతే మిస్ చేసామో దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఈ 2 కేసెస్ కూడా ఇది చేసే టాస్క్ ఒకటే. I వాల్యూ 1 ఇనిషియలైజ్ అయింది, కండిషన్ ఉంది, బట్ చేయాల్సిన టాస్క్ ఏం లేదు కాబట్టి వాల్యూ అప్డేట్ అవుతుంది, కండిషన్ వెరిఫై చేస్తుంది, వాల్యూ అప్డేట్ అవుతుంది, కండిషన్ వెరిఫై చేస్తుంది, వాల్యూ అప్డేట్ అవుతుంది, కండిషన్ వెరిఫై చేస్తుంది. బికాస్ దెర్ ఇస్ నో టాస్క్ టు డూ.
నథింగ్ టు డూ. సో ఈ లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అగైన్ పైన ప్రోగ్రామ్లో ఎలా అయితే రాసామో ఇప్పుడు అదే రాస్తున్నాను. %d ఐ వాల్యూని ప్రింట్ చేస్తాను. ఏమవుతుంది, ఇట్ సైలెంట్లీ ఇంక్రిమెంట్స్ ద ఐ వాల్యూ వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ టాస్క్ బికాస్ దెర్ ఈస్ నో టాస్క్ టు డూ. ఐ వాల్యూ ఏమవుతుంది, ఈ కండిషన్ 11 వరకు ప్రింట్ అయ్యి 11 అయ్యాక కండిషన్ ఫెయిల్ అయ్యి లూప్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ 11 అప్డేట్ అయినప్పుడు ఇది ఫెయిల్ అయింది కాబట్టి నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 11 అనేది నా అవుట్పుట్. ఓకే, సో ఈ బాడీని మిస్ చేస్తే, పెర్ఫామ్ చేసే టాస్క్ ఏమీ లేకపోతే మనం ఈ 2 వేస్లో దాన్ని రాయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద 5 కండిషన్స్. సో ప్రతి కేసులో ఇనిషియలైజేషన్ మిస్ చేస్తే నా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కంప్లీట్గా చూసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫర్ లూప్. ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ని సాల్వ్ చేద్దాం. మీకు 5 డే ఛాలెంజ్ ఇచ్చాను కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేసాం, ఎక్స్ వాల్యూ 0తో ఇనిషియలైజ్ చేసాం. సారీ, ఎక్స్ వాల్యూని 0తో ఇనిషియలైజ్ చేసాం. ఇక్కడ ఫర్ లూప్ ఏంటి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇనిషియలైజేషన్ అనేది మనం ఆల్రెడీ ఫస్టే చేసేసాము. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ మిస్ చేసినా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కండిషన్ ఏంటి, x<=5. నా కంట్రోల్ అనేది కండిషన్ దగ్గరికి వచ్చింది. ఇది కంప్లీట్ అయ్యాక 0<=5. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే నా కంట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి, బాడీ ఆఫ్ ద లూప్కి వెళ్ళాలి. బట్ ఈ ఫర్ లూప్ ఎండింగ్లో ఏం మెన్షన్ చేసాం మనం, సెమీకోలన్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. సెమీకోలన్ ఉంటే దాని మీనింగ్ ఏంటి, దెర్ ఈజ్ నో టాస్క్ టు డూ. ఎలాంటి టాస్క్ పెర్ఫామ్ చేయక్కర్లేదు. సో సింప్లీ ఏమవుతుంది, టాస్క్ ఏం లేదు కాబట్టి వాల్యూ అప్డేట్ అవుతుంది. అంటే 0 కాస్త ఎక్స్ వాల్యూ 1గా అప్డేట్ అయ్యింది. కండిషన్ వెరిఫై చేసాం, 1<=5. ఎస్, ట్రూ. పెర్ఫామ్ చేసే టాస్క్ ఏమీ లేదు, సింప్లీ అగైన్ అప్డేట్ అవుతుంది, 2 అయింది. 2<=5. ఎస్, అగైన్ ట్రూ. బట్ పెర్ఫామ్ చేసే టాస్క్ ఏం లేదు, అగైన్ అప్డేట్ అయ్యింది. x<=3. 3<=5. ట్రూ. అగైన్ అప్డేట్, ఎలాంటి టాస్క్ లేదు కాబట్టి సింప్లీ ఇట్ అప్డేట్స్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 5 అప్డేట్ అయింది. 5<=5. ఎస్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ అగైన్ అప్డేట్ అయింది 6. 6<=5. కండిషన్ ఫెయిల్డ్. ఎక్స్ వాల్యూ 6 అయ్యేటప్పుడు మనకి కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ కంట్రోల్ అనేది ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మనకున్న స్టేట్మెంట్ ఏంటి, ప్రింట్ఎఫ్ %d ఎక్స్ వాల్యూ. ఎక్కడికి వచ్చాక ఎక్స్ వాల్యూ బ్రేక్ అయింది, 6. సో ద ఆప్షన్ ఈస్, ద ఆన్సర్ ఈస్ 6. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ దిస్ ఇస్ ద డే 2 ఛాలెంజ్. డే 2 ఛాలెంజ్ ఏంటి, ఐ వాల్యూ, ఓకే, ఐ వాల్యూ 1తో ఇనిషియలైజ్ చేసాం. బట్ ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చినవి ఏంటి, ఇనిషియలైజేషన్ని ఇక్కడ మనం మిస్ చేయలేదు, బట్ దాని ప్లేస్లో ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం. దీనివల్ల ఎలాంటి ఎర్రర్స్ ఉండవు, జస్ట్ ప్రింట్ఎఫ్ చేసే టాస్క్ ఏంటో అలాగే బిహేవ్ చేస్తుంది. బట్ మనకి ఏది ఎన్ని టైమ్స్, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ పాయింట్ చెప్పాను కదా, ఫర్ లూప్లో సింటాక్సే కాదు, ఇనిషియలైజేషన్ ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుంది, కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, అప్డేషన్ ఎప్పుడు రన్ అవుతుంది, ఆ ఆర్డర్ అనేది మనకి ఇంపార్టెంట్, ఆ వర్కింగ్ అనేది. సో ఆ వర్కింగ్ని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ ఉంది. నా కంట్రోల్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే ఈ మెయిన్ నుంచి నా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఇందులో ఫస్ట్ లైన్ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ i=1. ఐ వాల్యూ 1తో ఇనిషియలైజేషన్ అయ్యింది. తర్వాత నా కంట్రోల్ ఫర్ లూప్కి ఎంటర్ అయింది. ఫర్ లూప్ యొక్క వర్కింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ నా కంట్రోల్ అనేది ఇనిషియలైజేషన్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇనిషియలైజేషన్ అనేది మనకి ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ వన్స్. ఇట్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్స్, ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ ఇనిషియలైజేషన్ ప్లేస్లో మనకి ఏం వచ్చింది, ఇప్పుడు ప్రింట్ఎఫ్ యూజ్ చేసాం, ఇదేమి ఎర్రర్ కాదు. బట్ ప్రింట్ఎఫ్ యొక్క బిహేవియర్ ఏంటి, ఈ డబుల్ కోట్స్లో ఉన్నదాన్ని ప్రింట్ చేయడం. సో అవుట్పుట్ ఫస్ట్ ఏం చేస్తుంది, మనం ఇనిషియలైజేషన్కి వచ్చాము, అక్కడ ఈ ప్రింట్ఎఫ్ బ్లాక్ ఉంది కాబట్టి హాయ్ అనేది ప్రింట్ అయింది. హాయ్తో పాటు ఇక్కడ న్యూ లైన్ ఆపరేటర్ పెట్టామంటే నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వమని. సో ఫస్ట్ లైన్లో హాయ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఇనిషియలైజేషన్ తర్వాత నా వర్కింగ్ ఏంటి, కండిషన్కి మూవ్ అయింది. కండిషన్ ఏంటి, i<=3. ఐ వాల్యూ 3, సారీ, ఓకే,
I value, I value 1. Okay. First, I value అనేది 1. కండిషన్ ఏంటి? 1 less than or equal to 3. Yes, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మనకేమవుతుంది? ఈ బ్లాక్లోకి ఎంటర్ అయింది. ఈ బ్లాక్లో ఏముంది? సింప్లీ ఐ ప్లస్ ప్లస్ అని మెన్షన్ చేశారు. ఐ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడున్న ఐ వాల్యూకి +1 యాడ్ చేయమని మీనింగ్. ఇప్పుడు వరకు ఉన్న ఐ వాల్యూ ఎంత మనకి? 1. +1 చేస్తే ఇప్పుడు నా ఐ వాల్యూ అప్డేటెడ్ వాల్యూ ఎంత? 2. ఇక్కడ టాస్క్ కంప్లీట్ అయింది. టాస్క్ కంప్లీట్ అయ్యాక నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? అప్డేషన్ స్టేట్మెంట్కి. బట్ ఈ అప్డేషన్ ప్లేస్లో ఈసారి ఇక్కడ ఏముంది? ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ఇదేం ఎర్రర్ కాదు, దాని టాస్క్ అది చేసుకుంటూ వెళ్తుంది. అప్డేషన్ ప్లేస్లో ప్రింట్ ఉంది. ప్రింట్ యొక్క వర్కింగ్ ఏంటి? జస్ట్ ఆ డబుల్ కోట్స్లో ఉన్నదాన్ని ప్రింట్ చేయడం. ఫస్ట్ ఏం ప్రింట్ అయింది? హాయ్ అనేది ప్రింట్ అయింది మనకి ఇక్కడ ఆల్రెడీ. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఐ వాల్యూ అప్డేట్ అయ్యింది. నెక్స్ట్ అప్డేషన్ స్టేట్మెంట్లో ప్రింట్ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి హలో అనేది ప్రింట్ అయింది. అగైన్ న్యూ లైన్. అప్డేషన్ తర్వాత వర్కింగ్ ఏంటి మనకి? అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ 2. 2 less than or equal to 3. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది? నాకు ఈ లూప్లోకి ఎంటర్ అవుతుంది. లూప్లో పెర్ఫామ్ చేయాల్సిన టాస్క్ ఏంటి? ఐ ప్లస్ ప్లస్. అంటే ఐ వాల్యూ ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఈ 2 + 1 3 అయ్యింది. అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? అప్డేషన్కి. అప్డేషన్లో ఉన్నది ఏంటి మనకి? జస్ట్ సింపుల్గా హలో అనేది ఉంది. హలో అనేది ప్రింట్ అయింది. అప్డేషన్ అయిన తర్వాత నా వర్కింగ్ ఏంటి? ఫర్ లూప్ది కండిషన్ వెరిఫై చేయాలి. కండిషన్ ఐ వాల్యూ 3. 3 less than or equal to 3. ఎస్, ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది? లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ పెర్ఫామ్ చేయాల్సిన టాస్క్ ఏంటి? ఐ ప్లస్ ప్లస్. అంటే ఐ వాల్యూ 4 అయింది. ఈ బాడీ ఆఫ్ ద లూప్ కంప్లీట్ అయ్యాక నా కంట్రోల్ ఎక్కడికి మూవ్ అవుతుంది? అప్డేషన్కి. అప్డేషన్లో ఉన్న వాల్యూ ఎంత? అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటి? ప్రింట్ స్టేట్మెంట్ కాబట్టి ఇట్ జస్ట్ ప్రింట్స్ హలో. ప్రింట్ అయింది. నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది నా కంట్రోల్. కండిషన్ ఏంటి? 4 less than or equal to 3. ఫాల్స్. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయ్యిందో ఇట్ ఇమీడియట్లీ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయింది. సో అవుట్పుట్ ఏమొచ్చింది నాకు? హాయ్ అనేది 1 టైం ప్రింట్ అయింది. బికాజ్ ఇనీషియలైజేషన్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ లూప్లో ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఈ హలో అనేది 3 times ప్రింట్ అయింది. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద డే 2 ఛాలెంజ్. క్లియర్ ఇది? హాయ్ అనేది 1 టైం ప్రింట్ అయింది అండ్ హలో అనేది 3 times వచ్చింది మనకి. బికాస్ ఇనీషియలైజేషన్ బ్లాక్ అనేది ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ వర్కింగ్ అంతా సేమ్. మనం ఏదైతే స్టార్టింగ్లో వర్కింగ్ నేర్చుకున్నామో ఇనీషియలైజేషన్ తర్వాత కండిషన్ ట్రూ అయితే బాడీ కంప్లీట్ అయిన తర్వాత అప్డేషన్ తర్వాత కంట్రోల్. ఈ సైకిలే ఫాలో అవుతాం మనం. ఇది డే 2 ఛాలెంజ్. నెక్స్ట్ డే 3. ఇది కూడా సేమ్. కాకపోతే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు? ఫస్ట్ నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఐ వాల్యూ 1తో ఇనిషియలైజ్ చేసాం. ఓకే, అది కంప్లీట్ అయిన తర్వాత ఫర్ లూప్కి ఎంటర్ అయింది. ఫర్ లూప్లో ఫస్ట్ నా వర్కింగ్ ఏంటో చూడండి అంతే. ఇక్కడ ఏమున్నాయనేది మీకు అనవసరం. ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అది ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ లూప్లో ఫస్ట్ నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఇనీషియలైజేషన్ బ్లాక్కి. ఇనీషియలైజేషన్ దగ్గర ఏముంది మనకి? ప్రింట్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? జస్ట్ దాని వర్క్ ఏంటి? ప్రింట్ చేయడమే. ఇక్కడ హాయ్ అని ఏదైతే ఉందో అది ప్రింట్ చేసింది. ఇనీషియలైజేషన్ మనకి ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యాక నా కంట్రోల్ ఎక్కడికి మూవ్ అవుతుంది? కండిషన్ స్టేట్మెంట్కి. కండిషన్ స్టేట్మెంట్లో ఈసారి మనకి ఏముంది? ఇప్పటి వరకు సమ్ వాల్యూస్ ఉన్నాయి. ఐ లెస్ దాన్ 2, ఐ లెస్ దాన్ 10 ఇలా ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు వచ్చింది ఏంటి? ఐ లెస్ దాన్ ప్రింట్ ఎఫ్ ఆఫ్ ఓకే అనేది వచ్చింది. మరి ఇప్పుడు ఈ కండిషన్ ఎలా వెరిఫై చేస్తారు? సో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏం తెలుసుకోవాలంటే ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ అనేది మీరు ఇప్పటి వరకు ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ గురించి జస్ట్ ఇది చేసే టాస్క్ ఏంటి, మనం డబుల్ కోట్స్లో ఏదైతే మెన్షన్ చేస్తామో దాన్ని ప్రింట్ చేయడమే దీని టాస్క్ అని తెలుసు మనకి. నో, మనం ఇంకా డీప్గా చూసుకుంటే ఓన్లీ ప్రింట్ చేయడమే కాదు, ఇట్ రిటర్న్స్. ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ సమ్ వాల్యూ. వాట్ ఈస్ దట్ వాల్యూ? ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ డబుల్ కోట్స్.
ఇది ఎక్స్ట్రా పాయింట్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది ఓన్లీ డబుల్ కోట్స్లో ఇచ్చిన వాల్యూస్ని ప్రింట్ చేయడమే కాదు, ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రెజెంట్ ఇన్ ద డబుల్ కోట్స్. ఈ డబుల్ కోట్స్లో మనం ఎన్ని క్యారెక్టర్స్ అయితే మనం రాస్తామో ఆ కౌంట్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ i<2 కండిషన్ వెరిఫై చేసే ముందు ఈ ప్రింట్ఎఫ్ ఏమవుతుంది, ఇక్కడ i<printf ఆఫ్ ఓకే అని రాసాం. ముందు ఈ కండిషన్ అంతా చెక్ చేసే ముందు దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని ఒక న్యూమరికల్ వాల్యూగా చేస్తేనే ఈ లెస్ దెన్ కంపేర్ చేయడానికి అవుతుంది i వాల్యూని, రైట్? సో ముందు దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయాలంటే బట్ ప్రింట్ఎఫ్ ఫస్ట్ ఏం చేస్తుంది, దాని టాస్క్ ప్రైమరీ టాస్క్ ఏంటి, ప్రింట్ చేయడం. సో హాయ్ తర్వాత మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఓకే అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఏం చేస్తుంది ఇది, ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ డబుల్ కోట్. ఎన్ని ఉన్నాయి, 2ని రిటర్న్ చేసింది. అంటే ప్రింట్ చేసేది ప్రైమరీ టాస్క్, ఓకే అనేది ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 అనే వాల్యూని రిటర్న్ చేసింది. ఇప్పుడు కండిషన్ కంపేర్ చేద్దాం. i<2 i వాల్యూ ఎంత మనకి 1, 1<2 ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే నాకు కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, బాడీ ఆఫ్ ద లూప్కి ఎంటర్ అవుతుంది. ఈ బాడీలో పెర్ఫామ్ చేయాల్సిన టాస్క్ ఏంటి, ఫస్ట్ బాయ్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే తర్వాత ఎలాంటి న్యూ లైన్ ఆపరేటర్ ఇవ్వలేదు కాబట్టి బాయ్ అనేది ఇక్కడే ప్రింట్ అయింది. బాయ్ తర్వాత న్యూ లైన్ ఆపరేటర్, ఈ లైన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లైన్ ఏంటి, i++. ఇప్పటి వరకు i వాల్యూ ఎంత 1, ఇదేమైంది i++ అప్డేట్ అయింది కాబట్టి ఇప్పుడు i వాల్యూ 2. టాస్క్ కంప్లీట్ అయింది. టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, అప్డేషన్ స్టేట్మెంట్కి. అప్డేషన్ దగ్గర ఏముంది మనకి, వాల్యూస్ కాకుండా ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ యొక్క టాస్క్ ఏంటి, హలో అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత అప్డేషన్ కంప్లీట్ అయ్యాక నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, కండిషన్ మళ్ళీ చెక్ చేస్తుంది. కండిషన్లో ఏముంది, అగైన్ ఈ కంప్లీట్ లైన్ మొత్తం ఉంది. ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్రింట్ఎఫ్ది సాల్వ్ చేయాలి. ఇక్కడికి వచ్చాం, ప్రింట్ స్టేట్మెంట్ యొక్క ప్రైమరీ టాస్క్ ఏంటి, ప్రింట్ చేయడం. ప్రింట్ ఓకే అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి 2ని రిటర్న్ చేసింది ఈసారి. అగైన్ సేమ్ i<2 అనేది కంపేర్ చేయాలి. ఇప్పుడు i వాల్యూ ఎంత 2, 2<2 ఫాల్స్, ఇట్ ఈస్ ఈక్వల్ నాట్ లెస్ దెన్, రైట్? ఫాల్స్ కాబట్టి ఎప్పుడైతే ఫాల్స్ వచ్చిందో దిస్ ఫర్ లూప్ ఇమీడియట్లీ టర్మినేట్స్ అండ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్. ఇంకా నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన టాస్క్ ఏం లేదు, రిటర్న్ 0, ఎండ్ అయిపోయింది. సో ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేసరికి నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, హాయ్, ఓకే, బాయ్, హలో, ఓకే. అర్థమైంది ఇది? సో జస్ట్ వర్కింగ్ చూసుకుంటే చాలు. మీరు ఫస్ట్ ఇనిషియలైజేషన్ వర్క్ అవుతుంది ఎన్ని టైమ్స్, ఓన్లీ వన్స్. దీని తర్వాత నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, కండిషన్కి. కండిషన్లో ఈసారి ఎక్స్ట్రాగా ఏమొచ్చింది, నెంబర్ కాకుండా ప్రింట్ వచ్చింది. ఇక్కడ మనం కొత్తగా తెలుసుకున్న పాయింట్ ఏంటి, ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది ప్రైమరీ ఫంక్షన్ ఏంటి, ఇక్కడ డబుల్ కోట్స్లో ఏదైతే రాసామో దాన్ని ప్రింట్ చేయడం. ప్రింట్ చేసిన తర్వాత ఇది ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కూడా రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఓ స్పేస్ కే ఇస్తే ఎంత నెంబర్ని రిటర్న్ చేస్తుంది మనకి, 3 క్యారెక్టర్స్. స్పేస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ 1 క్యారెక్టర్. సో ఓ 1 క్యారెక్టర్, స్పేస్ 1 క్యారెక్టర్, కే 1 క్యారెక్టర్. సో ఇట్ రిటర్న్స్ వాల్యూ 3. ఇప్పుడు కండిషన్ చెక్ అవుతుంది, i<2 i వాల్యూ ఎంత, ఫస్ట్ కేసులో 1 కాబట్టి 1<2 కండిషన్ ట్రూ. అగైన్ బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అయింది, అప్డేషన్, కండిషన్. సో ఇలా చేస్తే మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, హాయ్, ఓకే, బాయ్, హలో, ఓకే. దిస్ ఈస్ Day 3 challenge. So I think yes. Next question. ఇది మీరే సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నాం కదా. సో హియర్ నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, i వాల్యూ 1తో ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, కంట్రోల్ ఇక్కడికి రాగానే ఇనిషియలైజేషన్కి వెళ్తుంది. ఇనిషియలైజేషన్ ఏమీ లేదు, ఆల్రెడీ 1 ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ నా కంట్రోల్ ఎక్కడికి మూవ్ అవుతుంది, కండిషన్కి మూవ్ అవుతుంది. కండిషన్కి మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి, i<2 అంటే 1<3, ఎస్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే నాకు ఎక్కడికి ఎగ్జిక్యూట్ అవ్వాలి, కంట్రోల్ అనేది ఎక్కడికి ఎంటర్ అవుతుంది, బాడీ ఆఫ్ ద లూప్. బట్ నో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫర్ లూప్ ఎండింగ్లో సెమీకోలన్ ఉంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం సెమీకోలన్ మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ నథింగ్. అంటే
దీనికి ఎలాంటి బాడీ ఈ లూప్కి పెర్ఫామ్ చేసే టాస్క్ ఏమీ లేదు. సింప్లీ ఏం చేస్తుంది, ఎలాంటి టాస్క్ చేయదు కాబట్టి సింపుల్గా ఐ వాల్యూ అప్డేట్ అవుతుంది. అంటే ఐ వాల్యూ 2 అయ్యింది. నెక్స్ట్ అగైన్ కంపేర్ చేసాం, 2 < 3 కండిషన్ ట్రూ, టాస్క్ పెర్ఫామ్ చేయడానికి ఏమీ లేదు. అగైన్ అప్డేట్ అయ్యి కండిషన్ చెక్ చేస్తుంది, అప్డేట్ అయింది 2 3 కింద, 3 < 3 కండిషన్ చెక్ చేసింది ట్రూ. అగైన్ ట్రూ అయింది కాబట్టి కండిషన్ పెర్ఫామ్ చేయడానికి ఎలాంటి టాస్క్ లేదు. అగైన్ నాకు కంట్రోల్ ఎక్కడికి మూవ్ అయింది, అప్డేషన్కి. ఐ వాల్యూ 3 కాస్త 4 అయింది. అగైన్ కండిషన్ చెక్ చేసాం, 4 < 3 ఫాల్స్. కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో నా ఫర్ లూప్ అనేది ఇమీడియట్గా ఆ కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ నాట్ ఎన్ ఎర్రర్. మీరు ఒక బ్లాక్ని కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్తో ఒక బ్లాక్ని రాయొచ్చు, ఇది ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కర్లీ బ్రేసెస్ ఏమి ఈ ఫర్ లూప్కి బిలాంగింగ్ కాదు. ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రింట్ చేయడానికి వీ కెన్ ఆల్సో రైట్ ఇన్ దిస్ వే. దిస్ ఇస్ నాట్ ఎన్ ఎర్రర్. సో లూప్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత నా కంట్రోల్ బయటకు వచ్చింది. ఈ బయట మనం చేయాల్సింది ఏంటి, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఇందులో మనం చేయాల్సిన టాస్క్ ఏంటి, ప్రింట్ ఎఫ్ హలో క్రిష్. సో అవుట్పుట్ ఇప్పుడు ప్రింట్ అవుతుంది, హలో క్రిష్. దేన్ని ప్రింట్ చేస్తున్నాం, ఐ వాల్యూ. ఐ వాల్యూ ఎక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ అయింది, 4 అయిన తర్వాత స్టాప్ అయింది, హలో 4. ఇది కంప్లీట్ అయింది. ఈ బ్లాక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళింది. నెక్స్ట్ ఏముంది, పెర్ఫామ్ చేయాల్సిన టాస్క్ బాయ్ అనేది ప్రింట్ చేయాలి. సో ద అవుట్పుట్ ఈస్ హలో క్రిష్ 4 బాయ్. This is the day 4 challenge solution. Coming to the next question. So ఈ day 5 challenge నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశాక x వాల్యూ అనేది 22తో ఇనిషియలైజ్ చేశాం. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నా కంట్రోల్ ఇక్కడికి మూవ్ అయింది. ఇక్కడ యూజ్ చేసింది ఏంటి మనం, ఇఫ్ బ్లాక్. దీస్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ ఇఫ్ అండ్ ఎల్స్ అనేవేంటి, కండిషనల్ స్టేట్మెంట్స్. ఇవి ఎలా వర్క్ అవుతాయి, ఇఫ్ ఆఫ్ కండిషన్, ఏదైతే ఒక కండిషన్ మెన్షన్ చేస్తామో ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ ఇఫ్ బ్లాక్లో రాసిన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో రాసిన కండిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ బేసిక్ అనేది మనకు తెలుసు. బట్ ఈ కండిషన్ అనేది మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన డిఫరెన్సెస్ 2, ఈక్వల్కి డబుల్ ఈక్వల్కి. మనం జనరల్గా కంపేర్ చేయడానికి వీఆర్ యూజింగ్ డబుల్ ఈక్వల్. x = 10 అంటే ఇట్ ఈస్ కంపారిజన్ ఆపరేటర్. x = 10 మీన్స్ ఇట్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్. డబుల్ ఈక్వల్ టు 10 మీన్స్ కంపారిజన్ ఆపరేటర్. ఫర్ సపోజ్ ఈ x = 10 బదులు నేను x = 10 రాస్తే ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. x 10కి ఈక్వలా, నో, మనం ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసాం 22తో. 22 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10. సో ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ఇట్ ప్రింట్స్ ద ఫాల్స్. ఎల్స్ కండిషన్లో ఏముంది, ఫాల్స్ ఉంది కాబట్టి ఇది ప్రింట్ అవ్వాలి. బట్ కాకపోతే ఇక్కడ మనం రాసింది ఏంటి, కంపారిజన్ కాదు. హియర్ ఐఎమ్ గివింగ్ ఓన్లీ x = 10, విచ్ మీన్స్ ఐఎమ్ అసైనింగ్ ద వాల్యూ 10 టు దిస్ వేరియబుల్ x. ఇక్కడ అసైనింగ్ జరుగుతుంది, కంపేర్ చెయ్యట్లేదు. అసైన్ చేసాం ఆ వాల్యూని. అసైన్ చేసామంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఇట్ సెల్ఫ్ రిటర్న్స్ ద అసైన్డ్ వాల్యూ. సో మనం ఎప్పుడైతే ఇఫ్ ఆఫ్ x = 10 అని రాస్తామో ఈ 10 అనే వాల్యూ xకి అసైన్ అయిన తర్వాత ఇది 10ని రిటర్న్ చేస్తుంది. ఏదైతే వాల్యూ అసైన్ చేస్తున్నామో అది. అంటే ఇది మనకి అసైన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇఫ్ ఆఫ్ 10 అనే ఉంటుంది. ఇఫ్ ఆఫ్ 10 స్టేట్మెంట్ ఎల్స్. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో any non-zero value is treated as true. This is the important point. సి లాంగ్వేజ్లో మాత్రమే. మళ్ళీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేంజ్ అయ్యే కొద్దీ అక్కడ ఉన్న కండిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓన్లీ నేను సీని బేస్ చేసుకొని చెప్తున్నాను. సి లాంగ్వేజ్లో ఏదైతే నాన్ జీరో నెంబర్, ఫర్ సపోజ్ ఇఫ్ ఆఫ్ 0 అని రాస్తే ఇట్ ఈస్ నాట్ నాన్ జీరో, ఇట్ ఈస్ ఎ 0. 0 మీన్స్ ఫాల్స్. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో మనకి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎల్స్ బ్లాక్లో ఏవైతే రాస్తామో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. 0 కాకుండా ఏ నెంబర్ రాసినా సరే, ఇక్కడ మనకున్న నెంబర్ ఏంటి, ఇఫ్ ఆఫ్ 10 ఈజ్ ఏ నాన్ జీరో నెంబర్.
non-zero number is treated as true in C language. So if of true, కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, మన బేసిక్ వర్కింగ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. x ఈక్వల్ టు 10, ఇట్ ఈస్ అ నాన్ జీరో నెంబర్, సో ద కండిషన్ ఈజ్ ఎవాల్యుయేట్స్ యాజ్ ట్రూ, సో ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండర్ ద ఇఫ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రూ, సో ద అవుట్పుట్ ఈజ్ ట్రూ. These are the 5 challenges of this week in Riva 100 MCQs challenge. Hope you understand these concepts. Yeah. Thank you guys. Bye.